ఓకే గైస్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే యూజ్ మెమో అనే హక్కు గురించి మనం తెలుసుకుందాం. ఈ యూజ్ మెమో హక్కు గురించి తెలుసుకునే ముందు మనకి మెమరైజ్డ్కి సంబంధించిన రెండు రకాల హుక్స్ ఉంటాయి మనకి. వన్ ఈస్ ద యూజ్ మెమో అండ్ అనదర్ వన్ ఈస్ ద యూజ్ కాల్ బ్యాక్. యూజ్ మెమో వల్ల బెనిఫిట్ ఏంటంటే ఏదైనా ఒక వాల్యూని లేదా ఒక రిజల్ట్ని మెమరైజ్ చేయటం కోసం దీన్ని వాడతాం. అంటే మీనింగ్ ఆఫ్ అది రిటర్న్ చేసింది ఏం రిటర్న్ చేసింది, ఒక వాల్యూని కానీ ఒక రిజల్ట్ని కానీ రిటర్న్ చేసింది. అది ఎప్పుడు వాడుతుంటాం మనము? ఏదైనా లాంగ్ క్యాలిక్యులేషన్ ఫలితాన్ని, అంటే లాంగ్ క్యాలిక్యులేషన్ రిజల్ట్స్ అంటే ఇట్స్ లైక్ ఆఫ్ ఫలితం అంటాం మన తెలుగులో అయితే, మామూలుగా ఇంగ్లీష్లో అయితే రిజల్ట్స్ అంటాం. లాంగ్ అంటే బిగ్గెస్ట్ క్యాలిక్యులేషన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాష్ చేయడం అంటే అర్థం ఏంటంటే మనం ఒక కాంపోనెంట్ని ఎప్పుడైనా సరే రెండర్ చేసినప్పుడు ఏమైందంటే ఆ కాంపోనెంట్ మొత్తం రీరెండర్ జరిగినప్పుడు మామూలు ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈచ్ టైం ఏం జరిగిద్దంటే న్యూ మెమరీ అలొకేషన్లో క్రియేట్ అవుతూ ఉంటాయి. ఆర్డినరీ ఫంక్షన్స్ అన్నీ కూడా న్యూ మెమరీ లొకేషన్స్. అంటే లైక్ సినారియో చెప్తాను. నా దగ్గర స్టూడెంట్స్ వస్తారు క్లాసెస్ నేర్చుకోవడానికి. వచ్చినప్పుడు ఈ రోజు క్లాస్కి వచ్చిన అతను కూర్చున్న చైర్లో మళ్ళీ రేపు వచ్చినప్పుడు అదే చైర్లో కూర్చుంటాడా లేదనేది వీ కెనాట్ అజ్యూమ్. ఎందుకంటే ఆ టైంకి ఎక్కడ మెమరీ ఖాళీ ఉంటే అక్కడ కూర్చుంటాడు. అంటే మీనింగ్ ఏంది? ఎవ్రీ డే ఈ టేక్స్ సమ్ సపరేట్ మెమరీ అని అర్థం. అంటే ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఏదన్నా ఒక మెమరైజ్డ్ ఫంక్షన్ రాసినప్పుడు అది డిపెండెన్సీస్ చేంజ్ కానంత వరకు ఒకటే వాల్యూని రిటర్న్ చేస్తూ ఆ మెమరీని క్యాష్ చేసి పెట్టింది. నువ్వు ఎన్ని సార్లు కాల్ చేసినా కానీ సపరేట్ మెమరీ అనేది క్రియేట్ కాకుండా ఒకటే మెమరీని రీయూజబుల్గా తీసుకోవడానికి ఈ యూజ్ మెమో అనేది, అంటే మోస్ట్ ఆఫ్ ది రీరెండర్స్ని కంట్రోల్ చేయడానికి, అంటే రీరెండర్ అయినప్పుడల్లా మెమరీలో ఫంక్షన్ క్రియేట్ కాకుండా ఆల్రెడీ క్యాష్ చేసి పెట్టుకున్న మెమరీలో ఉన్న ఫంక్షన్ని యూజ్ చేసుకుంటూ ఉంటుంది. దానివల్ల ఏమైంది, మనకి డిఫరెంట్ మెమరీస్ అనేది క్రియేట్ కాకుండా ఒక సింగిల్ మెమరీని క్యాష్ చేసి పెట్టుకుంటుంది. అయితే ఆ క్యాష్ చేసుకున్న మెమరీ ఎప్పుడు మళ్ళీ పనిచేసిద్ది, ఎప్పుడు చేంజ్ అయ్యిద్ది అంటే మనం ఆ యూజ్ మెమో అనే హుక్లో కాల్ బ్యాక్ ఫంక్షన్ తర్వాత మనం ఏదైనా ఒక డిపెండెన్సీస్ కనుక మనం ప్రొవైడ్ చేస్తే అప్పుడు ఆ డిపెండెన్సీ అప్డేట్ అయినప్పుడు దెన్ యూజ్ మెమో అనే హుక్ మళ్ళీ ఆ మెమరీ ఫంక్షన్ అనేది మళ్ళీ క్రియేట్ అయింది. అంటిల్ దాన్ని టచ్ చేయకుండా మనం వేరే పనులు చేసుకుంటా ఉన్నాం. అంటే ఏదో కౌంట్ ఇంక్రిమెంట్ కావచ్చు, లేకపోతే బ్యాక్గ్రౌండ్ థీమ్ మార్చుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా సబ్ కాంపోనెంట్లో అప్డేట్స్ జరగచ్చు. ఏవి జరిగినా కానీ ఈ యూజ్ మెమో తోటి రాసిన ఫంక్షన్ మటుకు చేంజ్ కాదు. వెనెవర్ ద యూజ్ మెమో డిపెండెన్సీస్ విల్ బి అప్డేటెడ్, చేంజ్డ్, దెన్ ఓన్లీ ద యూజ్ మెమో హుక్ విల్ బి వర్క్స్ అన్నమాట. అంటిల్ ఇట్ షుడ్ బి యూజ్ సేమ్ మెమరీ. అలా కాకుండా ఒక ఆర్డినరీ యారో ఫంక్షన్ రాసాము, ఆ యారో ఫంక్షన్ని మీరు పేజ్ రీరెండర్ అయినప్పుడల్లా ఆ ఫంక్షన్ మళ్ళీ క్రియేట్ అవుతూ ఉంటుంది మెమరీలో. ఎవ్రీ రీరెండర్స్ ద ఫంక్షన్ షుడ్ బి క్రియేట్స్ ఇన్ మెమరీ. బట్ యూజ్ మెమో వాడితే మటుకు ఆ మెమరీలో ఆ ఫంక్షన్ని క్యాష్ చేసి పెట్టుకుంటుంది. వెనెవర్ ద డిపెండెన్సీ షుడ్ బి చేంజ్ దెన్ ఓన్లీ ద క్యాష్ ఫంక్షన్ విల్ బి రీక్రియేట్స్ అంటిల్ ఇట్ షుడ్ నాట్ బి క్రియేట్. బాగా గుర్తుపెట్టుకోండి, మెమరైజ్డ్ అంటే అర్థం ఏంటంటే రీరెండర్స్ని కంట్రోల్ చేయటము. ఎప్పుడు ఆ ఫంక్షన్ మళ్ళీ రీక్యాష్ అవుతుంది అంటే ఆ యూజ్ మెమో అనే ఫంక్షన్లో మనం కాల్ బ్యాక్ ఫంక్షన్ తర్వాత డిపెండెన్సీస్ మనం ప్రొవైడ్ చేసినప్పుడు ఆ డిపెండెన్సీస్ ఎప్పుడైతే మనకి చేంజ్ అవుతాయో అప్పుడే మనం ఏం వాడతాము, ఆ రీక్యాష్ అనేది జరిగి అక్కడ క్యాలిక్యులేషన్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఓకే, అండ్ యూజ్ కాల్ బ్యాక్ ఏంది? యూజ్ కాల్ బ్యాక్ ఏం చేస్తే అంటే ఇట్ రిటర్న్స్ ఎ ఫంక్షన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మనకి ఇంటర్వ్యూస్లో మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్ అడుగుతుంటారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యూజ్ మెమో అండ్ యూజ్ కాల్ బ్యాక్? యూజ్ కాల్ బ్యాక్ ఇట్ రిటర్న్స్ ద ఫంక్షన్, బట్ యూజ్ మెమో ఇట్ రిటర్న్స్ ద వాల్యూ. సో ఫంక్షన్ ఏం చేసింది, కాల్ బ్యాక్ ఎప్పుడు కూడా ఒక ఫంక్షన్ని రిటర్న్ చేసింది. ఏదైతే చైల్డ్ కాంపోనెంట్లో ఉంటుందో ఏదన్నా ఆర్గ్యుమెంట్స్ చైల్డ్ కాంపోనెంట్కి పాస్ చేసేటప్పుడు మళ్ళీ క్రియేట్ కాకుండా ఆ ఫంక్షన్ని మళ్ళీ క్రియేట్ కాకుండా పంపిస్తూ ఉంటుంది. ఇదేం చేసింది యూజ్ మెమో అనేది, ఆ ఫంక్షన్ని క్యాష్ చేసుకొని వాల్యూని రిటర్న్ చేస్తూ ఉంటుంది. బట్ ఫంక్షన్ షుడ్ నాట్ బి రీక్రియేట్ కాదు. ఆ రీక్రియేట్ కాకుండా వాల్యూని రిటర్న్ చేసింది. ఇది ఫంక్షన్ని రిటర్న్ చేసింది. ఇది ఫంక్షన్ రిటర్న్ చేసేటప్పుడు క్యాష్నే పంపించింది, అది వాల్యూని రిటర్న్ చేసేటప్పుడు
క్యాష్లో ఉన్నదే పంపించేది. ఈ రెండు కూడా ఎప్పుడు డిపెండెన్సీస్ చేంజ్ అయినప్పుడే అప్డేట్ జరుగుతుంది అనమాట. సో రెండు ఇంచుమించుగా మెమరైజ్డ్ ఫంక్షన్స్ కోసమే వాడతాము. బట్ యూజ్ మెమో రిటర్న్స్ ఏ వాల్యూ అండ్ యూజ్ కాల్ బ్యాక్ రిటర్న్ ఏ ఫంక్షన్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇంట్రెస్ట్ అడిగినప్పుడు ఇవి రెండు కూడా ఎందుకు వాడతామంటే రియాక్ట్ పెర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ చేయడం కోసం. మీరు రియాక్ట్లో మీ కోడ్ని ఆప్టిమైజ్ చేయడం కోసం మీరు వాడే కొన్ని టెక్నిక్స్ చెప్పండి, కొన్ని మెథడ్స్ చెప్పండి, లేదా కొన్ని ఫంక్షన్స్ చెప్పండి, ఆర్ హుక్స్ చెప్పండి అని మనల్ని క్వశ్చన్ చేసినప్పుడు లేజీ లోడింగ్ ఎలా చెప్తామో, అట్లనే కోడ్ స్ప్లిట్టింగ్ ఎలా చెప్తామో, ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. యూజ్ మెమో అండ్ యూజ్ కాల్ బ్యాక్. ఆల్రెడీ మనం యూజ్ కాల్ బ్యాక్ గురించి ప్రీవియస్ ముందు క్లాసెస్లో నేర్చుకున్నాం. ఇవాళ యూజ్ మెమో గురించి నేర్చుకుందాం. సో యూజ్ మెమో మీద నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, సింపుల్ ఎగ్జాంపుల్, అది మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దాం, మనం ఏదైనా మనం చిన్నగా ఏం చేస్తుంటాం, ప్రతిదానికి కౌంట్ అనేది తీసుకుంటాం. ఎందుకనంటే లెర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా డెప్త్ ఆఫ్ ది సెన్స్తో మనం చేసినప్పుడు ఏమైందంటే యూజర్కి కన్ఫ్యూజ్ అనేది స్టార్ట్ అయింది. అలా ఉండకుండా ఉండాలంటే వీ షుడ్ ఆల్వేస్ టేక్ ఏ సింపుల్ మెథడ్లో మనం లెర్న్ చేయాలి. అప్పుడు మనకి ఏంటంటే కాన్సెప్ట్ వన్స్ మనకి బ్రెయిన్లోకి ఎక్కిన తర్వాత సో వీ కెన్ చేంజ్ ఎనీవేకి వీ కెన్ కన్వర్ట్ అనమాట. ఓకే, సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ లైక్ నేనేం చేస్తా అంటే అదర్ స్టేట్ అని పెట్టుకుంటా. అంటే ఇంకొక స్టేట్ ఏం జరుగుతుంది అనేది, అయితే నేను ఒక వాల్యూని బైండ్ చేసేసుకుంటా. సో అదర్ స్టేట్ అంటే దానిలో ఏంటంటే ఈజ్ యాక్టివ్ అనేది నేను రాసుకున్నాను. సెట్ యాక్టివ్, సెట్ ఈజ్ యాక్టివ్ అని దాన్ని సెట్ చేయడం కోసం రాసుకుంటున్నాను. అంటే సింపుల్గా నేను, ఎందుకంటే ఆ స్టేట్ అప్డేట్ అయినప్పుడు ఇది ఏమన్నా డిఫరెన్స్ జరుగుతుందా అని చెప్పడం కోసమే యూజ్ స్టేట్లో నేను బై డిఫాల్ట్ ఫాల్స్ చేసేసాను. ఓకే, రెండు స్టేట్ వేరియబుల్స్ తీసుకున్నా కాబట్టి స్టేట్ని నేను ఇంపోర్ట్ చేసుకున్నాను పైన. సో లెట్స్ ఇంకా నాకేం కావాలి, ఒక మెమరైజ్డ్ ఫంక్షన్, ఒక యూజ్ మెమో ద్వారా ఒక వాల్యూని రిటర్న్ తీసుకొచ్చుకోవాలి. ఆ రిటర్న్ వచ్చే వాల్యూ ఎక్కడ పెట్టుకోవాలి, నేను ఏదో స్క్వైర్ అని చెప్పని ఒక వేరియబుల్లో పెట్టుకుంటున్నాను. సో వాట్ హుక్ వీ నీడ్ ఆఫ్ టు యూజ్ మెమో అండ్ ఓపెన్ ద బ్రాకెట్. ఎప్పుడు కూడా కాల్ బ్యాక్లో దీంట్లో కూడా మనకి ఏముంటుంది, అక్కడ ఫంక్షన్ ఉంటుంది, ఇక్కడ కాల్ బ్యాక్ రిటర్న్ ఫంక్షన్, అది ఇది రెండే ఉపయోగం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తాను, నేను రిటర్న్ చేస్తాను వాట్ ఐ వాంట్ టు రిటర్న్ కౌంట్ ఇంటూ కౌంట్. నేను ఏదైతే కౌంట్ వాల్యూ ఉంటుందో ఆ కౌంట్ స్క్వైర్ అయిపోయి ప్రింట్ అవుతుంది. అయితే ఎప్పుడు జరగాలి ఇది, వెన్ ఎవర్ ద కౌంట్ ఈజ్ అప్డేటెడ్. కౌంట్ అనేది మనం ఎప్పుడు కూడా అరేలో స్పెసిఫై చేయాలి. ఎలిమెంట్ రాసేటప్పుడు వీ కెన్ యాడ్ సమ్ మోర్ ఎలిమెంట్స్, అందుకని కౌంట్ అని రాసుకున్నాం. ఇప్పుడు మనం డివిజన్లోకి వచ్చి ఏం చేద్దామంటే ఏదైతే స్టేట్ అప్డేట్ అవుతుందా లేదా తెలుసుకోవడం కోసం మనం ఏం చేద్దాము, ఈ యూజ్ మెమో ఎప్పుడెప్పుడు కాల్ అవుతుందో తెలుసుకోవాలంటే మనం ఏం చేద్దాము, కన్సోల్ లాగ్లో మెమో ఈజ్ కాల్డ్ అని చెప్పి రాస్తాను. ఓకే, మెమో ఈజ్ కాల్డ్. సో నెక్స్ట్ వచ్చేసి నేను స్టేట్ ఏం జరుగుతుంది అనేది ప్రింట్ చేద్దాం ఇక్కడ. సో ఫస్ట్ ఏం చేద్దాం మనము, సో లైక్ సింపుల్గా H1లో యూజ్ మెమో హుక్ ఎగ్జాంపుల్ అని చెప్పి రాసుకుందాం. ఓకే, సింపుల్. అండ్ తర్వాత ఏం చేద్దాం, అకౌంట్ ప్రింట్ అవ్వాలి. అకౌంట్ ప్రింట్ అవ్వడం కోసం నేను H4లో రాస్తున్నాను. ఐ గో విత్ కౌంట్ కోలన్ స్టాక్ బ్రాకెట్స్లో అకౌంట్ అనే వేరియబుల్ని మనం కాల్ చేస్తాం. దట్స్ ఫైన్. సో ఆ తర్వాత ఏం కావాలి, నాకు దాని స్క్వైర్డ్ వాల్యూ కూడా కావాలి. సో ఐ గో విత్ పారాగ్రాఫ్ తీసుకున్నాను. సో కాబట్టి కౌంట్ స్క్వైర్ ఈజ్ అని చెప్పని పెట్టేసి కోలన్ పెట్టేసి స్టాక్ బ్రాకెట్స్లో ఆ స్క్వైర్ వాల్యూ కాల్ చేసేసుకుంటాం. దట్స్ ఫైన్. సో తర్వాత నాకు దాని యొక్క స్టేట్ తెలుస్తూ ఉండాలి. సో కాబట్టి దాని స్టేట్ ఏందనేది తెలియాలంటే నేను యాక్టివ్ స్టేటస్ అని చెప్పని పెట్టుకుంటా. ఒక పారాగ్రాఫ్ తీసుకొని స్టేటస్ అని చెప్పని పెట్టుకొని ఇక్కడ ఈజ్ యాక్టివ్ అనే ఒక స్టేటస్ని నేను ప్రింట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు 2 బటన్స్ తీసుకుంటాం. ఫస్ట్ బటన్ దేనికి, ఆన్ క్లిక్ తోటి కాల్ బ్యాక్ ఏం చేయాలంటే కౌంట్ అప్డేట్ అవ్వాలి. సో కాబట్టి సెట్ కౌంట్ అనే మెథడ్ని కాల్ చేస్తాం. కౌంట్ +1 ఆల్రెడీ కౌంట్లో ఎంతైతే ఉందో అంత అప్డేట్ చేయమని చెప్పేసేస్తాం. దీన్ని ఇంక్రిమెంట్ అని చెప్పని రాస్తాం. ఓకే, కాల్ బ్యాక్ జరిగిపోతుంది. నెక్స్ట్ బటన్ ఎందుకు మనకి, స్టేట్ అప్డేట్ అవ్వడానికి, అంటే యాక్టివ్లో ఉన్నాడా ఇన్యాక్టివ్లో ఉన్నాడా అని చెప్పడానికి. సో ఆన్ క్లిక్ ఫంక్షన్ తీసుకొని ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే
సెట్ ఈజ్ యాక్టివ్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తూ ఇన్వర్స్ ఆఫ్ ది ఈజ్ యాక్టివ్ అని చెప్పి పిలుస్తున్నాం. ఇన్వర్స్ ఆఫ్ ది ఈజ్ యాక్టివ్ అంటే అర్థమైంది మనకి. సో ఎప్పుడు ఏ స్టేట్ లో ఉంటే దానికి ఎగ్జాక్ట్లీ రివర్స్ అవ్వమని చెప్పని అర్థం. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే యాక్టివ్ బై ఇన్యాక్టివ్, యాక్టివ్ బై ఇన్యాక్టివ్ అని చెప్పి రాస్తాను. ఓకే, దట్స్ ఫైన్. ఎప్పుడైతే మనం ఇది క్లిక్ చేస్తామో అప్పుడే యూజ్ మెమోలో ఉన్న ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి రిటర్న్ చేసిన కౌంట్ వాల్యూ స్టేట్ అప్డేట్ అయిపోయి ఇక్కడ ప్రింట్ అవుతుంది. రిటర్న్ వచ్చిన వాల్యూ స్క్వేర్లోకి వస్తుంది, స్క్వేర్ ప్రింట్ అవుతుంది. మనం ఎక్కడ స్టేట్ వేరియబుల్ పెట్టట్లేదు. ఎప్పుడైతే మనం కౌంట్ చేంజ్ అవుతుందో దెన్ దిస్ ఫంక్షన్ షుడ్ బి ఎగ్జిక్యూట్ మెమరైజ్డ్ వాల్యూ. సో ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది, ఆ హుక్ లో ఉన్న కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయి రిటర్న్ చేసిన వాల్యూ వచ్చి స్క్వేర్లోకి అవుతుంది. నేను ఈజ్ యాక్టివ్ అని క్లిక్ చేసినప్పుడు దిస్ ఫంక్షన్ షుడ్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్. ఓన్లీ అదే ఈ మెమో అనేది ఎప్పుడు కూడా క్యాష్ మెమరీని యూజ్ చేసుకుంటుంది, క్యాచింగ్ మెమరీని. అది కూడా ఆ స్టేట్ అప్డేట్ అయినప్పుడే, కౌంట్ చేంజ్ అయినప్పుడు జరిగింది. రిమైనింగ్ కండిషన్స్ లో ఎప్పుడు కూడా ఎగ్జిక్యూషన్ అనేది జరగదు. అంటే రీరెండర్స్ ని అవాయిడ్ చేయడం కోసం మనం ఈ ఫంక్షన్ అనేది యూజ్ చేసుకుంటాం, మెమరీ ఆప్టిమైజేషన్ చేయడం కోసం. సో ఒకసారి మనం స్టార్ట్ చేసేద్దాం. npm రన్ స్టార్ట్ అని చెప్పందాం. ఈ రన్ స్టార్ట్ చేసే ముందు దాన్ని మనం app.js లో కాల్ చేసుకోవాలి. కాబట్టి వెరీ ఫస్ట్ వీ కెన్ కాల్ ద app.js. యూజ్ మెమో హుక్ ఎగ్జాంపుల్ అని చెప్పందాం. ఆటోమేటిక్ గా పైన ఇంపోర్ట్ అయిపోయింది. దెన్ వీ కెన్ npm రన్ స్టార్ట్ అని చెప్పందాం. సింపుల్ గా npm రన్ స్టార్ట్ జరిగిపోయింది. ఎప్పుడైతే npm రన్ స్టార్ట్ జరిగిద్దో మనకు ఆటోమేటిక్ గా పేజ్ వచ్చేసింది. ఇక్కడ ఫాల్స్ అనేది స్పెల్లింగ్ తప్పు కొట్టామంట. సో లెటస్ గో విత్ index.js అండ్ స్టార్ట్ లో falcsc రాయాలి. బై మిస్టేక్ మనం స్పెల్ మిస్టేక్ రాసాం. లెట్స్ మినిమైజ్ చేసేసుకుందాం. మినిమైజ్ చేసేసి వీ కెన్ ఓపెన్ ద బ్రౌజర్. ఇక్కడ మనకు వచ్చేసింది యూజ్ మెమో హుక్ ఎగ్జాంపుల్. కౌంట్ 0 ఉంది, స్క్వేర్ కూడా 0 ఉంది. సో ఇక్కడ నేను స్టేటస్ ఏముంది, బై డిఫాల్ట్ గా ఉన్న స్టేటస్ ఏంది అనేది ప్రింట్ అవ్వాలి. మనకి ఇంక్రిమెంట్ అవుతుంది. అట్లనే నేను ఆల్ట్ ఏం చేస్తాను, యాక్టివ్ బై ఇన్యాక్టివ్ అన్నప్పుడు ఇక్కడ స్టేటస్ అనేది ప్రింట్ కావట్లా. ఎందుకని ప్రింట్ కావట్లేదు, మనం ఎక్కడ తప్పు రాసామో ఒకసారి చెక్ చేసేద్దాం. ఇక్కడ మనకి స్టేటస్ పేరు ఏం పేరు, ఈజ్ యాక్టివ్ అనే వేరియబుల్ ని మనం ఇక్కడ ప్రింట్ చేయమని చెప్పాను. ఈజ్ యాక్టివ్ అనేది ఏంది, ట్రూనా కాదా అని చెప్పని పెట్టాలి. ఇక్కడ నేను టెర్నరీ ఆపరేటర్ వాడతాను. ఈజ్ యాక్టివ్ అయితే యాక్టివ్ అని చెప్పని ప్రింట్ అవ్వాలి, కాకపోతే ఇన్యాక్టివ్ అని చెప్పని ప్రింట్ అవ్వాలి అని పెట్టేసుకున్నాం. అది ట్రూ ఫాల్స్ కాబట్టి, బులియన్ కాబట్టి. status స్టేటస్ అని చెప్పని పెట్టుకుందాం. ఇక్కడ బై డిఫాల్ట్ గా యూజ్ స్టేట్ ఏముంది, ఫాల్స్ లో ఉంది, ఈజ్ యాక్టివ్ అనేది. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు ద బ్రౌజర్. ఇప్పుడు మనకి ఏముంది, ఇన్యాక్టివ్ లో ఉంది. వెన్ ఐ క్లిక్ యాక్టివ్, బట్ ఇదేమన్నా ఎగ్జిక్యూట్ అవుతుందా కౌంట్ అనేది, కావాలంటే మీరు ఇన్స్పెక్ట్ లోకి వెళ్ళండి. ఇన్స్పెక్ట్ లో ఇక్కడ కన్సోల్ ఆన్ చేసుకోండి. ఒక్కసారి క్లియర్ చేయండి. ఇక్కడ మొత్తం నేను క్లియర్ చేశాను. మెమో ఈజ్ కాల్డ్ అన్నా, ఇంక్రిమెంట్ చేసినప్పుడల్లా మెమో కాల్ అవుతుంది. ఎందుకని డిపెండెన్సీస్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి. ఇక్కడ నేను క్లిక్ చేసినప్పుడు మెమో అనేది కాల్ అవ్వట్లా, ఓన్లీ అదర్ స్టేట్ కెన్ ఓన్లీ ఇంక్రిమెంట్. అంటే అర్థమైంది, అన్నెసరీ రీరెండర్స్ అనేది రెగ్యులేట్ చేసిందా. అదే మనం ఆర్డినరీ ఫంక్షన్ ఏదన్నా కాల్ చేసి ఉంటే ఆటోమేటిక్ గా ఏమైపోయింది అంటే మెమరీ అనేది రీరెండరింగ్ జరిగింది. అలా రీరెండర్ జరగటం వల్ల వేస్టేజ్ ఆఫ్ మెమరీ పోయి ఆప్టిమైజేషన్ కాకుండా అప్లికేషన్ యొక్క లోడ్ పెరిగింది అనమాట. దాన్ని రిడ్యూస్ చేయడం కోసం ఈ రియాక్ట్ మెమో అనేది వాడతాం. ఇక్కడ చూడండి, వెన్ ఎవర్ ఐ క్లిక్ ద మెమో దెన్ ఓన్లీ ఇట్ షుడ్ బి షోయింగ్ ద మెమో ఈజ్ కాల్డ్, కౌంట్ షుడ్ బి ఇంక్రీజ్. నేను ఎప్పుడైతే ఇన్యాక్టివ్ యాక్టివ్ వాడుతున్నప్పుడు ఈ మెమరైజ్డ్ ఫంక్షన్ అనేది కాల్ అవ్వట్లా. ఎందుకంటే అది ఎగ్జిక్యూట్ కాదు, రీరెండర్స్ కంట్రోల్ చేయడానికే కదా మనం దీన్ని వాడుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్. ఓకే, సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే నేను మళ్ళీ ఇంకా మంచి మంచి వీడియోస్ తయారు చేసి పెడతాను మీకు. సో మీకు పెట్టగానే మీకు ఆటోమేటిక్గా పాపులేట్ అయ్యింది వీడియో అప్లోడ్ చేసినట్టు. ఓకే, బాయ్.